ప్రత్యేకంగా ప్రభా ఇదిగో నా తండ్రి స్తుతి ఆరాధనలో ఆయన ప్రతి ఒక్క బిడ్డ నేను స్తుతిస్తూ ఉండగా హృదయపూర్వకముగా ప్రభా నేను స్తుతిస్తూ ఉండగా మా స్థుతులపై ఆశీర్వైనందుకే నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ప్రభా ఇదిగో ఆది నుంచి అంతము వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రానున్నటువంటి ప్రభా భవిష్యత్ కాలంలో కూడా ప్రభా నీ కృప ఏమాత్రం కొరచ కాకుండా అయా నీ కృప ఏమాత్రం కొరచ కాకుండా అయా ఇదిగో నీ కృప ఏమాత్రం కొరచ కాకుండా సంఘముపై ప్రభా నీ యొక్క ఆత్మను ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ఆత్మలు చేర్చబడి ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు చేర్చబడి నేను స్తుతించేటటువంటి ధన్యతలో ఈ సంఘమును నిలబెడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా నీ దాసుని నిలబెట్టుకుని ఆయన నడిపిస్తూ ఉండగా ఈ యొక్క ఆత్మాభిషేకం చేత ప్రభా ఇదిగో బిడ్డ నాయన బిడ్డలందరినీ ఏ రీతిగా పోషించాలో ఈ వాక్యంలో ఏ రీతిగా ప్రభు నడిపించాలో అట్టి వాక్చాతుర్యం కలిగి ఉండి ప్రభా ఈ వాక్యంలో ఇంకా బలమైనటువంటి సాధనముగా ప్రభు వాడబడటానికి ఈ దాసునికి నీ ఆత్మ సహాయం ఉంచమని ప్రత్యేకముగా ప్రభు ఇదిగో ఈ సమయంలో కూడి వచ్చినటువంటి ఆయా సంఘాల నుంచి ఆయా సేవకులు అనేక మంది ప్రభు ఇదిగో మేము కూడుకొని నేను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై ఆసీనుడు అయినందుకే ముందున్నటువంటి సమయంలో కూడా ప్రభు నీవే అధ్యక్షత ఉంచి నడిపించమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడి నుంచి ఈ పక్కన ఉన్నటువంటి దైవజనులందరూ కూడా యవ్వన కాలంలో పరిచయం చేస్తున్న వారు, నూతనముగా సంఘాలు నడిపిస్తున్నటువంటి ఇక్కడి నుంచి ఈ దైవజనులందరూ కూడా. కాబట్టి ప్రత్యేకించి మా కొరకు మీరు ప్రార్థన చేయాలని, ఈ దైవజనుల ఆశీర్వాదాలు వీరి అందరి ఆశీర్వాదాలు మాకున్నాయి. సో మేము ఒక తరముగా నడిపించబడుచుండగా మా అందరి కొరకు అందరూ ప్రార్థన చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన మన సమయంలో తెలియజేస్తూ కేక్ కట్ చేసుకుని ముగ్గురు ప్రార్థన చేసుకుని మనము సెలవు తీసుకుందాం. దైవజనులందరూ ఒకసారి ముందుకు వచ్చినట్లయితే కేక్ కట్ చేసేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా తెలియజేస్తూ ముగింపు ప్రార్థన ఎంఎస్ రాజు గారు చేస్తారు. ఆశీర్వాదం గాబ్రియల్ గారు ఇస్తారు. వారు రాజ్ కుమార్ గారు రండి. రాజ్ కుమార్ గారు రండి. రేవన్న అందరి చేత కేక్ కట్ చేసి సంఘ బిడ్డలు జ్యోతం గారు రండి, ఎదురుకు రండి. ఒకసారి ప్రారంభంలో రండి. జ్యోతం గారు రావాలి, తొందర రావాలని. స్తోత్రం స్తోత్రం. రత్నకుమారి జ్యోతం గారు రండి, ఎదురుకు రండి. అందరూగా కేక్ కట్ చేసి అంటే సంఘ బిడ్డలు అందరూ రావాలి. అయితే సమయము వేరొకరికి కళ్యాణ్ గారు తర్వాత రండి, అందరూ రండి. రాక్ చిట్టి వారు కూడా ఉండాలని ఆశ. రండి, ఎదురుకు రండి. ప్రారంభంలో నాకు అభిషేకించినటువంటి సమయం నుంచి నాతో ఉన్నటువంటి వారు, నన్ను ప్రేమించినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా. ఇంకా అందరూ ఉన్న చాలా మంది ఉన్నారు. అయితే స్టేజ్ సరిపోదు, లేకపోతే మనకు సమయము సరిపోదు. కాబట్టి కార్యక్రమం ముందుకు నడిపిస్తూ రండి. మరి హోప్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ కోయిట్ హోప్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ 2వ వార్షికోత్సవ కేక్ కట్ చేస్తుండగా తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కట్ చేయించున్నాము తండ్రి. హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు తండ్రి. దానికి పెట్టండి ఫస్ట్ పాపం. ముగి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నాయన, మహోన్నతుడా, మహిమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇంతదనుగా ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా నేను నీ మహా ఉచితమైన కృపలో చక్కని రీతిలో నడిపించుకొని నీ దైవదాసు నిలబెట్టుకుని చక్కని వాక్య సందేశంతో మాతో మాట్లాడి ప్రభువా
నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆది నుంచి అంత్యం వరకు నాయన చక్కగా నడిపించుకున్న రీతిని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా 2వ వార్షికోత్సవం జరిపించుకున్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా సేవకుని ఆశీర్వదించి దీవించండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరినీ కూడా ఆశీర్వదించండి. ఆయా సంఘాలను ఆశీర్వదించినాయి. నీ కృపలో నీ భద్రతలో సదా మమ్మల్ని అందరినీ నడిపించి నీ సేవలో వాడుకుని మీరు మహిమ పొందుకోమని త్వరలో మా కొరకై మరలా రానయ్యున్న మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచు మమ్మల్ని అందరినీ మీ దయగల నస్తాన్ని సమర్పించుకొనిచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, సన్నిధి కూడి ఉన్న మనకును మన సంపూర్ణ కుటుంబములకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ముఖ్యంగా ఈరోజు 2వ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ వారికి సదాకాలంతో అక్కడ సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మనందరినీ బ్లెస్ చేసినందుకు. ఒక్క నిమిషం చిన్న గిఫ్ట్ తీసుకుని ఒకసారి చిన్న గిఫ్ట్ మా దైవజనులకి అందజేస్తూ అదేవిధంగా సంఘ బిడ్డల కొరకు నేను ఒక ప్రత్యేకమైన గిఫ్ట్లు కూడా తయారు చేయడం జరిగింది. కరుణ్ గారు తొందరగా ఇది ఒక జ్ఞాపికగా 2వ వార్షికోత్సవం. ఇది తీసుకుని తర్వాత ఇక భోజనం తీసుకుని మనము రాజశేఖర్ గారు ఇది తీసుకుని చిన్నబాబు వద్దు 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 పర్లేదు, టైం లేదు. చిన్నబాబు ఇచ్చింది, చిన్నబాబుకి ఇచ్చింది. రాంబాబు గారు రండి తొందరగా ఫాస్ట్. ఇది తీసుకున్న తర్వాత భోజనాలు తీసుకుని మనం వెంటనే బయటికి సెలవు తీసుకుందాం. ఇవి సంఘబిడ్డల కొరకు ప్రత్యేకమైన రీతిలో తీసుకోవడం జరిగింది. సో ఇవి ఏమాత్రం కూడా మీరు పుణ్యావతి గారు నాకే పుణ్యావతి గారు, వరప్రసాద్ గారు రండి. వరప్రసాద్ గారు ఈ లోపాన్ని చక్క పెట్టండి, బ్యానర్స్ అన్ని క్లోజ్ చేయడము అని చేయండి. ఓకే థ్యాంక్ యూ. వరప్రసాద్ గారు ఓకే థ్యాంక్ యూ. రాజు రాలేదు. అమ్మ రాజీ తొందరగా రాజీ రాలేదా ఈవిడి రాలేదు. కొంచెం అమ్మ రోహిత్ గారు నేనే ప్రజల్లోకి వచ్చేస్తాను లేకపోతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అమ్మ రాజీ గారు మీరు తీసుకున్నారు కదా. ఓకే అమ్మ రాజీ రావాలి. అమ్మ కుమారి గారు అవతలకి నడిచిండి అమ్మా. ముగింపు ప్రార్థన అయిపోయింది కాబట్టి అవతలకి నడిచింది. దయచేసి వేరే వాళ్ళు ఇది ఎవరిది కుమారి గారు